హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మాంసం సండే కాబట్టి మీట్తో ఈ క్యాప్సికమ్ కలిపి చేస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలండి, వేగాలి. అవి టమాటా ముక్కలు మెత్తబడాలన్నమాట. ఒక 2 నిమిషాలు పెట్టేస్తే మూత పెట్టేసినామంటే మెత్తబడతాయి అవి. మాంసం వేసేసాను. అల్లం వెల్లుల్లి, ఉప్పు కారం ఉప్పు వేసుకున్నాము. కారము మసాలాలు లేవన్నమాట. పొడి మసాలాలు, ధనియా పొడి, కారం, పసుపు. ఉప్పు ఆల్రెడీ వేసేసామండి. ఇది బాగా వేగనిచ్చి ఆ నూనె అంతా పైకి తేలాలన్నమాట. తేలితే అప్పుడు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసి మాంసాన్ని ఉడికిపెట్టాలి. ఒక 5 విజిళ్ళకి చాలు. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేయించి వేసుకోవాలన్నమాట. ఇది ఉడికిపెట్టేద్దాం. వేగాలి, ఇది వేగని. ఇలా మాంసం మెత్తగా ఉడికిపోయిందండి. ఒక 4 విజిల్లు అయిపోయింది. ఇప్పుడు పక్కన ఎక్కడొచ్చి ఇది సిమ్లా మిర్చిని కొద్దిగా వేయించుకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేస్తాను అన్నమాట. ఇది కొత్తిమీర, కొబ్బరి వేసేసినాను. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోతుందండి. ఇది సిమ్లా మిర్చ్ విత్ మటన్ విత్ సిమ్లా మిర్చ్ అనమాట. ఇది చపాతీ దీనికంతా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తామంటే రెడీ అయిపోతుందండి కూర. వేడి మటన్ విత్ సిమ్లా మిర్చ్ అన్నమాట. దీనికి కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగే కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు 2 నిమిషాలు నుంచి తీసేయాల్సిందే. అయిపోతుంది అన్నమాట. కూర రెడీ. అన్నీ వేసుకున్నాము. అందులో వేసినన్ని ఇంకొంచెం దగ్గరకు వచ్చిందంటే సరిగ్గా ఉంటుందన్నమాట. అది వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసుకున్నామంటే వచ్చేస్తుంది. కరెక్ట్గా అయిపోతున్నాం. దగ్గరికి వస్తుంది. ఇలా ఉంటుంది. సిమ్లో వేసి మొత్తం వదిలిపెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా ఛానల్ చూసేటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.